ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనము. విశ్రాంతి దినములలో యెహోవాకు ఆరాధన చేయవలెను. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగల తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. గత వారమంతయు కూడా మమ్మల్నందరినీ కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు మీకు వేలాది స్తోత్రములు తండ్రి. అవును యేసయ్యా, ఈ విశ్రాంతి దినమున మీ ఆలయములో చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. వాక్యములో చెప్పిన రీతిగా ప్రభువా, క్రమం తప్పకుండా ఆలయములో చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే హృదయమును మాకివ్వండి. వాక్యమును శ్రద్ధగా విని మా జీవితాలలో అన్వయించుకొని మమ్మల్ని మేము సరిచేసుకుంటూ నూరంతలుగా ఫలించేలా మమ్మల్ని దీవించండి. ఈ దినము మేము ఇలా మీ సన్నిధిలో ఆరాధిస్తున్నాము అంటే అది కేవలము మీరు మా ఎడల చూపిస్తున్న ప్రేమ, ఉచితమైన కృప అని గుర్తెరిగి కృతజ్ఞతతో మిమ్మల్ని ఆరాధించే కృపను మా అందరికీ అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.